సో మరి ఏ విషయంలో పేరెంట్స్ అండ్ గవర్నమెంట్ కూడా ఎలాంటి స్టాండ్ తీసుకుంటే బెస్ట్ అందరికి మంచి జరుగుతది పిల్లలకి కూడా అనంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ గవర్నమెంటే తీసుకోవాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ సీట్ల అలొకేషన్ లో కూడా ఏఐకి ఎవరు ఎలిజిబుల్ అనేది పెట్టాలి వాళ్ళు. హుహు. లైక్ ఐఐటీలు ఎవరు చేరాలా, ఐఏఎంలు ఎవరు చేరాలన్నది. ఏఐకి ఎవరు ఎలిజిబుల్ అనేది చూడాలి. ఎందుకంటే ఏఐ పర్సెంటేజ్ ఆఫ్ 10 కాదు. రిమైనింగ్ ఏఐ ఇంపాక్ట్ అయ్యే జాబ్స్ ఏవైతున్నాయో అవి కూడా వాళ్ళకి డిమాన్స్ట్రేట్ చేయాలి. ఆఫ్టర్ 10 years తర్వాత జాబ్స్ పోతే మీరు అదర్ కి రెడీగా ఉంటేనే ఈ ఫీల్డ్ రండి అని. మూడోది అసలు ఏఐ ఇంపాక్ట్ లేననేది కూడా చెప్పాలి. వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. సో ఆటోమేటిక్ జర్నలిజం కానీ, లా కోర్సులు కానీ, అలాగే చార్ట్ అకౌంట్ కోర్సులు కానీ, బిజినెస్ డెవలప్మెంట్ కోర్సులు కానీ, లేక సినిమాకి సంబంధించి మన తెలుగు సినిమా ఇప్పుడు వరల్డ్ స్థాయిలో వెళ్ళింది. బట్ దీనికి అవసరమైన టెక్నికల్ టీంలు కానీ వీటన్నిటిని కూడా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా స్కిల్ బేస్డ్ కోర్సులు ప్రభుత్వాలే చేయాలి. ప్రభుత్వాలు ఇవన్నీ చర్యలు తీసుకొని ఈవేళ వెళ్ళాలి. కానీ ఎల్లవేరిగా మన గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏ చేయండి అంటే మనం తినే ఏదైతే ఏరియాలో మనం వెళ్ళమంటున్నాం అది నేను చెప్తా ఉన్నాను. ఇది లోతుగా ప్రభుత్వాలు చర్చ జరగకుండా ఇలాంటి ప్రకటనలు కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది తల్లిదండ్రుల మీద, పేరెంట్స్ మీద, ముఖ్యంగా పిల్లల మీద కూడా ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి పేరెంట్స్ ఈ యాంగిల్ ఆలోచించాలి, ప్రభుత్వాల మీద కూడా అదే ఉండాలి. అదే మేము ప్రభుత్వాలను కూడా కోరబోతుంది. మేము కూడా ప్రభుత్వాన్ని ఎడ్యుకేషన్ పాలసీ మార్చాలి. మేము అంటే ఇప్పుడు ప్లంబర్ లేరు, ఎలక్ట్రీషియన్ లేరు, ఆ స్కిల్లింగ్ ఏమీ లేవు. అంటే వాళ్ళని స్కాటర్ చేసే విధానం, వాళ్ళ కెమికల్ ఇంజనీర్ లేడు, సివిల్ ఇంజనీర్ లేడు, ఎలక్ట్రానిక్స్ లేడు, అగ్రికల్చర్ లేదు. ఒకే ఒక్క రంగం ప్రతి వాళ్ళని తీసుకెళ్లి కంప్యూటర్ కోర్సుల్లో పడేయటం, వాళ్ళ స్థాయి, వాళ్ళ కెపాసిటీ చూడకుండా వేయడం, ప్రెజర్ క్రియేట్ అవ్వడం, ఆఫ్టర్ 5-10 years తర్వాత జాబ్ పోతే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఇవన్నీ కూడా యాజ్ ఏ పేరెంట్స్ గా మనం ఆలోచించాలి. అదే నేను చెప్పదలుచుకున్న పేరెంట్స్ కి.